హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇవాళ జాలు కాలువ అనే ఒక గ్రామంలో ఉన్నాం. సో, ఇక్కడ 14వ తారీఖున మరి సర్పంచ్ ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. సో, సర్పంచ్ ఎలక్షన్‌కి సంబంధించి పోటీలో ఉన్న అభ్యర్థులతో మనం మాట్లాడే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ మధ్యల మంజుల సందీప్ గౌడ్ గారైతే పోటీ చేయబోతున్నారు ఈ గ్రామం నుంచి. సో, వీళ్ళ అభ్యర్థి ఇప్పుడు రేస్‌లో కూడా ఉండడం జరిగింది. ఒకసారి వీళ్ళతో మాట్లాడి మరి ఈ గ్రామ పరిస్థితి ఎలా ఉంది? అభివృద్ధి ఎంతవరకు జరిగింది? మరి ఇప్పుడు వీళ్ళు సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి హామీలు వాళ్ళ ప్రజలకు ఇవ్వబోతున్నారు? ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే. నమస్తే. సో, ఈ జాలుకాలువ గ్రామ ప్రెజెంట్ కండిషన్ ఎలా ఉంది? మరి అభివృద్ధి ఎంతవరకు వచ్చింది? సో, మీరు కూడా అభ్యర్థిగా పోటీలో ఉన్నారు కాబట్టి ఒకసారి మీ నేపథ్యం చెప్పేసి, ఆ తర్వాత గ్రామ పరిస్థితులను ఒకసారి చెప్పండి. మేము గతంలో 5 సంవత్సరాలు గూడా ఈ గ్రామ సర్పంచ్‌గా సేవలందించినాం. మళ్ళీ ఇప్పుడు గూడా బీసీ మహిళ రిజర్వేషన్ కావడంతోని మా భార్య అయిన మంజుల గారిని గూడా అభ్యర్థిగా నిలబెట్టినాం. మా గ్రామంలో ఒక నా గ్రామం మీద పూర్తి అవగాహన ఉంది నాకు. గ్రామంలో ఏమేమి సమస్యలున్నాయి, మౌలిక సదుపాయాలు ఎలా కల్పించాలి, ఎవరికి ఏం గావాలి, ఏందనేది ఒక స్పష్టమైన అవగాహనతోని ముందుకెళ్తున్నాం. గతంలో గూడా 5 సంవత్సరాలు గ్రామానికి సంబంధించిన ప్రతి అంశం మీద సీరియస్‌గా తీసుకొని రేషన్ షాపులు గావచ్చు, పింఛన్లు గావచ్చు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, స్కూల్ బిల్డింగ్‌లు, స్కూల్‌ది ప్రహరీ గోడ, గ్రామ పంచాయతీ బిల్డింగు, ప్రతి ఒక్కటి ఇలా ఈ 5 ఏళ్ల కాలంలో మా గ్రామానికి ప్రతి ఒక్కటి మేము చేసి చూపించినాం. ఇప్పుడు గూడా మమ్మల్ని గెలిపిస్తే గ్రామానికి ఒక మల్టీపర్పస్ ఫంక్షన్ హాలు మరియు మా గ్రామంలో బొర్రాయి పండుగ ఒకటి పెండింగ్ ఉంది. నన్ను గెలిపించిన మొదటి గ్రామ సభనే బొర్రాయి పండుగ మీద తీర్మానం చేసి బొర్రాయి పండుగ నిర్వహిస్తాం వైభవంగా. ఇంకా ఒక ఫంక్షన్ హాల్ కూడా పేదల కోసం కట్టాలని అనుకుంటున్నాం. ఇంకొకటి ఒక చిన్న మహిళల కోసం కూడా ఒక కంపెనీ కడదామన్న ఆలోచన ఉంది. అది కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం. నా గ్రామ ప్రజల కోసం నేను ఎల్లవేళలా ముందుండి ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నా. కాబట్టి అందరూ నాకు ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం. ఎలాగో మీరు 5 ఇయర్స్ చేశారు కాబట్టి, సో, ప్రచారానికి వెళ్తూ ఉంటారు. మరి ఎటువంటి రెస్పాన్స్ గ్రామ ప్రజల దగ్గర నుంచి వస్తుంది మీకు? రెస్పాన్స్ ప్రజల నుంచి అద్భుతంగా ఉంది. అందరూ గూడా హ్మ్. గత 5 సంవత్సరాల పీరియడ్‌లో చాలా బాగా చేసినావు. అంటే నేను పోతే నేను వాళ్ళకేం చేసినా అనేది వాళ్ళే నాకు చెప్తున్నారు. హ్మ్. కాబట్టి ప్రతి ఒక్కరూ నన్ను నువ్వే ఉండాలి, మీరైతేనే ఈ గ్రామం బాగుపడతది అని చెప్పేసి మంచిగా ఆదరిస్తున్నారు అందరూ. ఇంకా గ్రామ సమస్యలేమన్నా ఇంకా మిగిలిపోయాయా? చేయాల్సినవున్నాయి. మరి ఈసారి అది పూర్తి అవుతుందా? ఉన్నాయి. ఇప్పుడు చాలా సమస్యలు కొంచెం పెండింగ్‌లో ఉన్నాయి. హ్మ్. అవి ముఖ్యంగా మాకు ఒకటి జాలు సమస్య అనేది పెండింగ్ ఉంది. కాలువ ఉంది లైనింగు. హ్మ్. దానికి సీసీ లైనింగ్ ఏర్పాటు చేయాలని అనుకున్నాం. హ్మ్. అది నాకు ఉన్న పీరియడ్‌లో సాధ్యపడలేదు. హ్మ్. ఇప్పుడు గెలవగానే అది కూడా సీసీ లైనింగ్ ఏర్పాటు చేపిచ్చి గ్రామానికి జాలు రాకుండా ఏర్పాట్లు చేపిస్తాం. మీ గ్రామ ప్రజలకు చివరికి ఏం చెప్తారు? నన్ను గెలిపించండి. నేను మీకోసం పనిచేస్తానని చెప్తా. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్.